Hello guys, welcome to review of the movie Vadela. Acted by Tamanna Bhatia garu, Hebba Patel garu and Vasishtha garu. Directed by Sampath Nandy garu. ఇది 2022లో వచ్చినటువంటి వడేలా రైల్వే స్టేషన్ అనే మూవీకి పార్ట్ 2. ఇక మూవీకి వెళ్ళడం జరిగింది. మూవీకి వెళ్ళి థియేటర్లో కూర్చున్నాను. మూవీ స్టార్ట్ అయింది. మూవీ స్టార్ట్స్ వెరీ వెల్. స్టార్ట్ అయ్యి మూవీ చూస్తుంటే చాలా ఎగ్జైట్మెంట్గా అబ్బో ఏదో కొత్తదనం చూడబోతున్నాను, ఏదో కొత్తది చూడబోతున్నాను, ఏదో కొత్త స్టోరీ చూడబోతున్నాను అనిపించింది. అరగంట వరకు చాలా బాగుంది సినిమా. అరగంట ఎప్పుడైతే కంప్లీట్ అయ్యిందో అక్కడి నుంచి నా పరిస్థితి చెప్పాలంటే ఇది. ఇక మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే మనం హర్రర్ మూవీస్ కానీ థ్రిల్లర్ మూవీస్ కానీ చూసేటప్పుడు మూవీస్లో కొన్ని గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి. ఈ మూవీలో చాలా పగడబందీగా ఒక్క సీన్లో కూడా గూస్ బంప్స్ రాకుండా చాలా జాగ్రత్త పడ్డారు మూవీ టీం. చేశారు. ఏం మాట్లాడుతున్నావురా? ఒకసారి కూడా ఎక్కడ థ్రిల్ రాదు. మూవీ పేరుకి హర్రర్ మూవీయే, అంటే హర్రర్ సీన్స్ ఉంటాయి కానీ ఎక్కడ ఒక్కసారి కూడా భయం లేదు. నో లాజిక్స్. మూవీని మనకి మూవీ చూస్తున్నప్పుడు ఇది వడేలా 2 కంటే కూడా అరుంధతి 2 అని పెడితే బాగుండేది కదా అనిపిస్తుంది అనమాట. అరుంధతి మూవీని, విరూపాక్ష మూవీని, దాంతోపాటు అక్కడక్కడ అఖండ మూవీలో సీన్స్ని మొత్తం మిక్సీ కూడా పెట్టినట్టు ఉంటుంది. ఇది సినిమా విషయానికి వస్తే ఇక మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు. అంటే మూవీలో ఒక ఫస్ట్ నైట్ సీన్ అక్కడ లాంగ్వేజ్ ఉంటుంది, అది మినహాయిస్తే ఇంకా మొత్తం మూవీ అంతా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక మూవీలో స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్లో చనిపోయినటువంటి విలన్లకి సెకండ్ పార్ట్లో ఆ వడేలా ఊరి వాళ్ళు మళ్ళీ శిక్ష వేయడం జరుగుతుంది. తర్వాత ఏం జరిగింది, చివరికి ఏం జరిగింది అనేది మూవీ, అంతకంటే ఏం లేదు. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఆ ప్లస్ పాయింట్స్ ఏంటంటే వశిష్ఠ గారి వాయిస్ చాలా బాగుంటుంది మూవీలో సినిమాటోగ్రఫీ చాలా హైగా ఉంటుంది. అంటే సినిమాకి చాలా హెవీ బడ్జెట్ ఖర్చు పెట్టారని మనకు అర్థమవుతుంది, కానీ దానికి తగ్గ స్టోరీ లైన్ తీసుకుని ఇంకా బాగుంటుంది అనుకోండి. ఇక మనకి మూవీలో యాక్ట్ చేసినటువంటి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మనకి హెబ్బా పటేల్ గారు, తమన్నా గారు, వీళ్ళిద్దరూ మినహాయించి మిగతా వాళ్ళందరూ బాగానే చేశారు. వీళ్ళిద్దరూ యాక్టింగ్ చాలా దరిద్రంగా ఉంటుంది. దాంతోపాటు మూవీలో ఒక స్నేక్ సీన్ ఒకటి ఉంటుంది, అది బాగుంటుంది. దాంతోపాటు సైకిల్ దాని అంతటి లేసి అదే వెళ్ళే సీన్ ఒకటి ఉంటుంది, సో అది కూడా బాగుంటుంది. సో ఇది మూవీలో ప్లస్ పాయింట్స్. ఇక మూవీలో మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే మూవీ అంతా మైనసే. పర్టికులర్గా మైనస్ గురించి చెప్పాలి, మూవీ అంతా మైనసే. అందులో పర్టికులర్గా చెప్పాలంటే ఇందాక నేను చెప్పినట్టు మూవీ అనేది ఇందాక చెప్పినట్టు అరుంధతి మూవీని, విరూపాక్ష మూవీని, అఖండ మూవీని మొత్తం మిక్స్ చేసి ఈ 3 మిక్స్ చేసిన తర్వాత బయటికి ఒక అటర్ఫ్లాప్ సినిమా వచ్చినట్టు ఉంటుందన్నమాట. సో అంతకంటే ఏముండదు. దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ అక్కడక్కడ బాగానే ఉంటుంది, కానీ చాలా సందర్భాల్లో మనకి విరూపాక్ష మూవీని, దాంతోపాటు మంగళవారం సినిమాని సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. సో దాంతోపాటు ఇది పేరు కింద చెప్పినట్టు పేరుకి హర్రర్ మూవీ, సో ఒక్క భయపడే సీన్ కూడా ఉండదు. నో లాజిక్స్. దాంతోపాటు ఇందులో ఒక డైలాగ్ సీన్ ఉంటుందన్నమాట, అంటే విలన్కిను తమన్నా గారికి. ఈ డైలాగ్ ఎలా ఉంటుందంటే, నిన్ను నరికేస్తా, నిన్ను పొడి చేస్తా, నిన్ను లేపేస్తా, నిన్ను ఎత్తేస్తా, నిన్ను ఒంగో పెడతా, నిన్ను నుంచో పెడతా, ఇలా. అంటే ఒక మాటలో చెప్పాలంటే అఖండ సినిమాలో శ్రీకాంత్ గారికిను బాలకృష్ణ గారికి ఉంటుంది కదా డైలాగు, అనంతపురం అమలాపురం అని, అట్లా ఉంటుందన్నమాట. సో అదొక దరిద్రం. సో ఇలాంటి దరిద్రాలు చాలా ఉన్నాయి. సో ఓవరాల్గా వడేలా 2 మూవీ విషయానికి వస్తే బిలో యావరేజ్ మూవీ. లేదు ఒకసారి చూసేస్తానంటే చూసేయండి. సో ఇది ఇవాల్టి వడేలా 2 మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మూవీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం ద్వారా మనం ఫర్దర్గా ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. అంతవరకు సెలవు, టాటా, బై బై.